వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము తోటకూర అండ్ ఎగ్స్ ఫ్రై చేస్తున్నామండి. ఇక్కడ నేను ఒక్కట తోటకూర తీసుకున్నానండి, అలాగే 2 ఎగ్స్, 1 మీడియం సైజ్ ఆనియన్, అలాగే గార్లిక్, కోకోనట్ అండి. సో తోటకూర అండ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని నెక్స్ట్ నేను ఇక్కడ కోకోనట్ యాడ్ చేస్తున్నానండి, అలాగే గార్లిక్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ, 1/2 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్. నెక్స్ట్ కవర్ పెట్టి ఇవన్నీ కూడా పొడిలా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా పొడిలా పట్టుకోవాలండి. మిక్సీ అంతా కూడా ఇలా పట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీరా వేస్తున్నానండి, అలాగే శనగపప్పు, నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ ఆనియన్, నెక్స్ట్ గార్లిక్, నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఆనియన్ అంతా గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర అంతా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ తోటకూర అంతా యాడ్ చేసిన తర్వాత ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టి తోటకూర అంతా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. నెక్స్ట్ తోటకూర అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్ యాడ్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఎగ్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ ఎగ్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ నార్మల్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇది వరకు మనం పొడి పెట్టుకున్నాం కదండి మిక్సీలో, ఆ పొడి అంతా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పొడి అంతా యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, తోటకూర ఎగ్ ఫ్రై రెడీ అండి. ఆల్రెడీ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. నెక్స్ట్ తోటకూర ఎగ్ ఫ్రై రెడీ అండి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా అంతా సపరేట్ అవుతుందండి. చాలా టేస్ట్ చాలా బాగుందండి. సో వేడి తోటకూర ఎగ్ ఫ్రై రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.